హలో అండి. పైన వీడియోలో కనిపిస్తున్న డాగ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను. సేమ్ వీడియో నేను డాక్టర్కి చూపించి దానికి మెడిసిన్స్ తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ట్యాబ్లెట్ సిరప్ ఇచ్చారు. అది 15 డేస్ వరకు వాడాలన్నారు. దానికి ఏం ఇష్యూ ఉందంటే న్యూరాలజికల్ ప్రాబ్లం ఏమన్నా ఉండొచ్చేమో అని అంటున్నారు. కానీ క్యూర్ అవ్వడం కన్ఫామ్గా చెప్పలేమని అన్నారు. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం అనిపించింది. ఏమో తెలియదు, ఒకవేళ సెట్ అయితే అది హ్యాపీయే కదా, అందుకని తీసుకున్నాను నేను. అయితే ట్యాబ్లెట్ ఏం చేశానంటే అన్నంలో కలిపితే ఆ స్మెల్కి తింటదో లేదో అని చెప్పి పీస్లో పెట్టాను, చికెన్ పీస్లో. అండ్ టానిక్ వచ్చి నేను ఎలా వేయాలో నాకు తెలియలేదు. మన ఇంట్లో నిక్కీ స్నూపీ వాటికైతే నేను నోరు తెరిచి డైరెక్ట్ వేసేస్తా. కానీ దీని దగ్గర నాకు అంత చనువు లేదు, కరుస్తుందని భయంతో అన్నంలో కలిపేశాను. తింటారో లేదో చూడాలి. ఇంకా నెక్స్ట్ నేను కిందికి వచ్చాక పీసెస్ వేసాను. ఫస్ట్ ట్యాబ్లెట్ ఉన్న పీస్ వేసాను, తిన్నది. తర్వాత నార్మల్ పీసెస్ వేస్తే తినేసింది. ఇంక ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే ఆ పెరుగన్నం తింటదా లేదా అని చెప్పి అక్కడే నిలబడి తింటదో లేదో అని చెప్పి వెయిట్ చేశాను. ఫస్ట్ పోగానే తినలేదు, వేయంగానే తినలేదు. కొంచెం స్మెల్ చూసి వచ్చేసింది. అర్రే ఎలా అని చెప్పి భయపడ్డా. కానీ తర్వాత మళ్ళీ వెళ్ళి స్మెల్ చూసి ఏదో లైట్గా తిన్నది. ఇంకా నేనేమనుకున్నా అంటే ఇట్లా అయితే కష్టము, ఇట్లా లైట్గా తినేటట్టు అయితే కరెక్ట్ మెడిసిన్ బాడీలోకి వెళ్ళదు కదా అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను చికెన్లోనే అది కూడా పెడదాం సిరప్ కూడా ఇక చికెన్ పీసెస్లోనే ఇంజెక్ట్ చేసి డైరెక్ట్ దానికి వేయాలనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను.